బ్యాక్ టు లైవ్ షో. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ఇవాళ మళ్లీ మరొక అంశంపై భారత్ లో ఇటు అధికార పక్షం విపక్షాలన్నీ ఒక్క మాట మీదకి వచ్చిన సందర్భం చూసాం. భారత పౌరుడు కులభూషణ్ జాదవ్ కు పాక్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై తీవ్ర స్థాయిలో నిన్న పార్లమెంట్ లో స్పందన వచ్చింది. సుష్మా స్వరాజ్ ఘాటుగానే సమాధానం చెప్పారు. ఉభయ సభల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడి తీరుతామని ప్రభుత్వం వైపు నుంచి చెప్పింది. ఏ రకంగా అయినా తీసుకురావాలి భారత్ కని విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే కొంత రాజకీయం కూడా చోటు చేసుకున్న పరిస్థితి చూసాం. నవాజ్ షరీఫ్ కుమార్తె పెళ్లికి వెళ్లి వచ్చిన ప్రధాని ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు, నేరుగా మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదని కూడా విపక్షాలు ప్రశ్నించిన పరిస్థితి. చూద్దాం దాని మీద ఎటువంటి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుందనేది మాట్లాడదాం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం నిన్న దాదాపుగా గంటన్నర పైగా చర్చకు వచ్చింది. మరోసారి ఆంధ్రప్రదేశ్కే కాదు ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. ఇది ఈ పోరాటం ఇంకా జరుగుతూ ఉండాల్సిందేనా? కేంద్రం అదే సమాధానం చెప్తుందా? లేదైనా ఏ మార్పు ఉండే అవకాశం ఉంటుందా? లేకపోతే ఈ ప్రభుత్వం ఉన్న నిడివి ఉన్నంతకాలం హోదా గురించి ఆంధ్రప్రదేశ్ నాయకులు అడుగుతుండడం లేదని సమాధానం చెప్పడం ఇదే చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుందా? ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ విభజన హక్కుల అమలుపై ఉద్యమిస్తున్న నాయకులు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్, విశ్లేషకులు జంగా గౌతమ్ గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్ విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఇక రాజమండ్రి నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు ఆకుల సత్యనారాయణ గారు, రాజమండ్రి ఎమ్మెల్యే, బీజేపీ ముఖ్య నాయకులు. సత్యనారాయణ గారు నమస్తే అండి. రైట్, శ్రీనివాస్ గారు, ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం వచ్చినా నిన్న కొంత ఆహ్వానించదగ్గ పరిమాణం ఇటు తెలంగాణ నాయకులు కూడా ప్రత్యేక హోదా గురించి వాళ్ళు మాట్లాడారు. సరే, అందరూ మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడలేదు. అది దాని గురించి మాట్లాడదాం. అయితే 14 ఆర్థిక సంఘం అని చెప్పు, నీతి ఆయోగ్ అని చూపించో, ఏ రాష్ట్రానికి లేదు అనే సమాధానమే వినాల్సిన పరిస్థితి. అంటే పోరాడుతూ ఉండాల్సిందే కానీ అదే సమాధానం వస్తుందా? నిన్న భారతీయ జనతా పార్టీ ఇంకొక పూర్తి స్పష్టత ఇచ్చిందని చెప్పుకోవాలండి. కానీ దానికన్నా మొదట ఈ విషయాన్ని నిన్న పార్లమెంట్లో ప్రస్తావన చేసిన కేవీపీ గారు కానీ, అలాగే మద్దతు పూర్తిగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కానీ, తెలంగాణలోని మిగిలిన ఎంపీలు కూడా, వీళ్ళందరూ కూడా నిన్న మాట్లాడారు. నిన్న ఇతర ఎంపీలు కూడా మాట్లాడటం జరిగింది. ప్రజల్లో తప్పనిసరిగా ఆకాంక్ష ఉంది. వాళ్ళు కావాలని కప్పి పెడదామని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కొన్ని తక్కువ గజకన్న గోకన ఇంద్రజాల మహేంద్రజాలు, అది సరికాదు. ఇది తప్పనిసరిగా మేము ఉద్యమం చేసి విభజన హామీలు అన్నిటి కోసం. కానీ దాంట్లో రాయితీలు, ఈ ప్రత్యేక తరగతి హోదా ఫిబ్రవరి 20వ తారీఖున ఏదైతే మనకు ప్రకటించారో ఆ రోజు ఉన్న 11 రాష్ట్రాలకి రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా ఉంది. అంతే తప్ప చొక్కా తీసేసి ప్యాంటు మాత్రం ఇచ్చి మీకు పోలీసు ఉద్యోగం ఉంటే నడవదు. అందువల్ల మాకు క్లారిటీ ఉంది. అందువల్ల ఈ విషయంలో ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నామండి. నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఆ ప్యాకెట్ ఏదో వచ్చిందండి, పొట్లం. ఆ ప్యాకెట్ లో ఏముందనే దాని మీద మా ఆంధ్రప్రదేశ్లో ఇంకా పూర్తిగా ఇలాంటి స్వార్థ రాజకీయాలు వంట పట్టించుకోలేదేమో. రామ్మోహన్ నాయుడు గారు అనే ఎంపీ గారు పార్లమెంట్ లో ఈ మార్చి 21 తారీఖున నిలదీశారు ప్రభుత్వాన్ని. ఆ విదేశీ సాయం అనేది కూడా స్పష్టత లేదండి, ఆ పెట్టిన దాంట్లో కూడా స్పష్టత లేదని థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి వాళ్ళు మేము ఇంత దారుణంగా దిక్కుమాలిన పొట్లా ఉంటే నిన్న మాట్లాడితే పెద్దలు ఆ పొట్లంలో ఉన్నది మొత్తం ప్రత్యేక తరగతి హోదా ఉండేది, రాయితీలు ఉందానికన్నా ఎక్కువ ఈ పొట్లంలో వచ్చినాయి, ప్యాకెట్లో వచ్చినాయి అని చెప్తున్నారండి. ఎంత ప్రజలను వంచటం ఇది. నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకి రండి అని విశాఖపట్నం ఆమరణ దీక్ష చేసినప్పుడు మేము ప్రకటించాం. మేము శాల్యూట్ చేస్తాం, మీరు చెప్పేది కానీ నిజమైందంటే శాల్యూట్ చేస్తామని చెప్పామండి. దానికి మాకు లభించిన బహుమానం ఏంటంటే అక్కడ తీసేసి పాకిస్తాన్ లో బంకర్లను ధ్వంసం చేసినట్టు మాది దాన్ని ధ్వంసం చేశారు. నేను ఇప్పుడు ఇంకొక స్పష్టత వచ్చింది. భారతీయ జనతా పార్టీ క్లారిటీలో ఉంది. ఎర్రా నారాయణస్వామి గారి నేతృత్వంలో మా పోలవరం సాధన సమితి దశాబ్దాలుగా మేము చేసిన దానికి కళ సాకారం అవుతుంది అనుకున్నాం. మా జిల్లాలకు సంబంధించిన వ్యక్తిని కూడా నేను, ఆయన రాష్ట్రానికి అంత ఉపయోగం. అలాంటిది ఉమాభారతి గారు చాలా స్పష్టత ఇచ్చారు. ఏమనంటే 2 విషయాలు ఇచ్చారు. ఒకటి 100% రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ ప్రాజెక్టు మేము ఇస్తాము, కానీ షీ యాడెడ్ దట్ ద కాస్ట్ ఎస్కలేషన్ ఆఫ్ ద ఇరిగేషన్ కంపోనెంట్ ఏదైతే ఉందో ఎస్టిమేటెడ్ ఏప్రిల్ 1, 2014 నాటికి ఏదైతే ఉందో ఆ 16,132 కోట్ల రూపాయలు, దాంట్లో 5,300 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇంతకుముందు ఖర్చు పెట్టారు. 2,900 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చాం. అది కాకుండా 2,900-800 కోట్ల రూపాయలు, అంటే మొత్తం తీసేస్తే 5,000 కోట్ల మించి ఇవ్వము. మిగతా అంశాలు మాట్లాడదాం, విభజన హామీలు కానీ పోలవరం కానీ మాట్లాడదాం. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక హోదా లేదని సమాధాన పడిపోవాల్సిన పరిస్థితే ఉంటుందా ఈ 2 ఏళ్ల పాటు, అట్లీస్ట్ ఈ ఎన్డీఏ ప్రభుత్వం గడువు ముగిసే వరకు? తెలంగాణ కావాలనుకుని 2 ఎంపీలు ఏదైతే వెళ్ళి బయలుదేరారో 2 ఎంపీలు తెలంగాణ నుంచి తెచ్చుకున్నారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాయితీలు కానీ హోదా కానీ రాని పక్షంలో ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి? సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తుంటే ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నాం?
అనేది అక్కడ కడుపు మండిన వాళ్ళు ఖచ్చితంగా నేను అంటున్నానండి, దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి ఈ ప్యాకెట్ లో పొట్లాలో నేను చూపిస్తా ఉంటే ఈ సరైన విధానంగా దేనికి క్లారిటీ లేదండి. ఇంకో విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా, అది ఏమొచ్చింది మనకి చట్టబద్ధత అంటున్నారు. తెలుగు, ఇంగ్లీషు, ఒరియా, హిందీ, మరాఠీలో చెప్పంటే చెప్తానండి, ఏ భాషలో చెప్పాలంటే వాళ్ళ భాషలో. చట్టబద్ధత అంటే ఆ రోజు మా దుగ్గరాజపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఘోరం చేసింది. విభజన బిల్లులో చాలా శిక్ష వేశారు, పక్కన పెడదాం, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళని తిడతాం కాదండి. సరే, దుగ్గరాజపట్నం అనే పోర్టుని ఖచ్చితంగా 2018 లోపల మొదటి స్టేజ్ చేయాలంటే చట్టంలో ఉంది, అది హామీ కాదు. దాన్ని తీసి పడేసి దిక్కుమాలతనంగా అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతూ ఉంటే పార్లమెంట్ లో కిక్కురు మనరో. కానీ చట్టంలో లేని ఏది కేబినెట్ లో తీర్మానం అయితే చట్టబద్ధత వచ్చినట్ట. చిన్న పిల్లలండి, ఎవరైనా చిన్న పిల్లలు తెచ్చుకుంటారండి. విజయ్ కుమార్ గారు, ఏ రకంగా హోదా కన్నా మిన్నగా ప్యాకేజ్ అని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందో, సరే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా దాని ప్యాకేజ్ అనే మాట ఎప్పుడు అనలేదు, స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ గానే వాళ్ళు వాడుతున్నారు. ఎందుకని ఏ స్థాయిలో సంతృప్తిగా ఉన్నారు? నిన్న అసలు ఈ చర్చలో మీరు పార్టిసిపేట్ చేయకపోవడం కానీ దీని నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవడం కానీ జరిగింది. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్రం ఒక ప్యాకేజ్ తీసుకొని దాని మీద మాకు చట్టబద్ధత కావాలని పట్టుబడి ఆ చట్టబద్ధత తెచ్చుకున్న తర్వాత మళ్ళా చట్టబద్ధత అని చెప్పండి. సారీ టు డిస్టర్బ్ అండి, చట్టబద్ధత ఏంటో నాకు క్లారిటీ కావాలి. ఆయన కూడా హైలీ ఎడ్యుకేటెడ్. చట్టబద్ధత అంటే ఏంటి? కేబినెట్ హామీ ఇచ్చింది మా దృష్టిలో చట్టబద్ధత. మరి ఇంతకుముందు కేబినెట్ హామీ ఇవ్వలేదా? ప్రత్యేక తరగతి హోదా ఇవ్వమని చెప్పి హామీ ఇవ్వలేదా? అది హామీ కాదా? మనం చేస్తే ఒకటి మరి మొదటే అది మొదలు పెడితే ఎలాగండి? మనం మర్యాద తప్పి ఒకసారి మనం చట్టబద్ధత తీసుకొని కేబినెట్ లో పట్టుబట్టి మేము చట్టబద్ధత తీసుకొని కాంగ్రెస్ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు డ్రామా. ఈ కాంగ్రెస్ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు డ్రామా, ఇదే కాంగ్రెస్ ఒక నిజంగా వాళ్ళకి కానీ మాకు ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ దాన్ని తలుపులు మూసి ఇవన్నీ చేసి నిన్న కాంగ్రెస్ అంత నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళకు కూడా 47 మంది దాన్ని ఎంపీలు ఉన్నారు. వీళ్ళేదో ఇంకో 13 పార్టీల్లో దాన్ని మద్దతు తీసుకున్నామని చెప్తున్నారు అనమాట. వీళ్ళందరి మద్దతు 90-100 మంది ఎంపీలు అవుతారు కదా. జిఎస్టీ బిల్ స్టాప్ చేస్తుండేది, ఓకే జిఎస్టీ బిల్లు దాని నేషనల్ ఇంపార్టెన్స్ స్టాప్ చేయమన్నారు. ఆ తర్వాత పార్లమెంటు ఆగిపోయిందా? ఆ తర్వాత చేసేది ఇట్లాంటి రాజ్యసభలో దొంగ డ్రామాలు చేస్తున్న కాంగ్రెస్ ఆల్రెడీ భూస్థాపితం అయిపోయారు. వాళ్ళ డ్రామాల్లో మేము ఎందుకు పోవాలండి? ఇప్పుడు మేము ఒక ప్యాకేజ్ అంటూ తీసుకున్నాం, ఆ ప్యాకేజ్ లో తప్పుల గురించి మాట్లాడతాం, ఆ ప్యాకేజ్ లో ఇంకా రావాల్సిన గురించి మాట్లాడతాం, ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడారు, మేము దాని గురించి మాట్లాడతాం. అంతేగాని ఒకసారి మనం ఒక ఫ్రేమ్వర్క్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా రెండు అంశాల మీద క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఒకటి ప్యాకేజ్ ఏమిటి, రెండోది చట్టబద్ధత ఏమిటి? వారు అడిగింది శ్రీనివాస్ గారు. ఒకటి ప్యాకేజ్ 1968లో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఒప్పుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. 2002లో అంటే దాదాపు 35 సంవత్సరాల తర్వాత కొన్ని రాష్ట్రాలకు పారిశ్రామిక హోదా ఇస్తామని ఒప్పుకున్నారు. సో ప్రత్యేక హోదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో వచ్చే దాంట్లో 60% రాష్ట్రం 60% కేంద్రం వహిస్తే ఒక 30% అది 90% వర్సెస్ 10%. ఇది ప్రత్యేక హోదా అంటే. ఇంతకంటే ప్రత్యేక హోదా అని ఎవరేమన్నా మాట్లాడితే శుద్ధ తప్పు, అబద్ధం, కేవలం మోసం చేస్తాం. ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా మనకు కానీ ఇచ్చుంటే ఎంతైతే డబ్బులు మనకు వచ్చుండేవో అంత దానికి సమానంగా మీరు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు జేకా కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటి వాటి దగ్గర అంటే బయలేటరల్ ఏజెన్సీస్ దగ్గర విదేశీ భాగస్వామ్య సంస్థల దగ్గర మీరు అప్పు తీసుకుంటే ఆ అప్పుకి కేంద్ర ప్రభుత్వం ఇది ప్యాకేజ్ లో ఉన్న మొట్టమొదటి అంశం. ఈ అంశం గురించి వారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ప్రతి సంవత్సరం మనకు 3.5 కోట్ల నుంచి 4,500 కోట్ల దాకా వస్తుంది. అంటే ఈ వాళ్ళ నుంచి నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు 20,000 to 22,000 crores of rupees కేంద్ర ప్రభుత్వం మనం అప్పు తీసుకునే కేంద్ర ప్రభుత్వం కడుతుంది. ఈ మాట ఎందుకు మాట్లాడరు? ఇది ప్యాకేజ్ లో మెయిన్ అంశం. సో ప్రత్యేక హోదా మనకు వచ్చింది. ప్రత్యేక హోదా అయితే ఎంత అయితే వస్తుందో అంత
మనకు ఆల్రెడీ వస్తుంది. ఇంకా పారిశ్రామిక హోదా 2017 జూన్ నెక్స్ట్ 3 నెలల తర్వాత ఇప్పుడు ఇస్తున్న 3 రాష్ట్రాలతో పాటు ఏ రాష్ట్రానికి పారిశ్రామిక నేను ఇండియాలో ఉన్నాను. ఆ మాట నిజమైతే నేను ఇండియాలో ఉన్నాను, జీవితంలో ఉన్నాను. ఆ మాట నిజమైతే 2017 మరి మాట తప్పొద్దు. 2022 మార్చి 31 వరకు మొన్నటి వరకు ఏదైతే రాయితీలు ఏదైతే ప్రకటించారో కొనసాగుతాయి అన్నారు. ఈవెన్ ఆయన కావాలంటే నేను పేపర్లో ఇప్పుడు 5 నిమిషాల్లో పంపిస్తాను. పారిశ్రామిక పన్ను రాయితీలు 2017 మార్చితో ఎండ్ అయిపోతున్నాయా? 2022 జూన్ దాకా కొనసాగుతున్నాయా? హలో సత్యనారాయణ గారు వినిపించిందండి? హలో సత్యనారాయణ గారు వినపడలేదండి. హలో పారిశ్రామిక పన్ను రాయితీ ఇక్కడ హోదాతో పాటు పారిశ్రామిక పన్ను రాయితీ అనేది చాలా కీలకం. ఏ రాష్ట్రాలకి హోదా ఇవ్వమని చెప్పారు సరే, కానీ ఉన్న రాష్ట్రాలకి 2017తో అయిపోతుందా? 2022 దాకా కొనసాగుతోందా? 2017 తర్వాత ఏదైతే రాయితీలు ఉన్నాయో లేకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్లు ఉన్నాయో అన్నీ కూడా రద్దు అవుతున్నాయండి. రెండో విషయం, ఇక్కడ ఈ నేపథ్యంలో నేను ఒక్క మాట చెప్తాను. ఒక ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒక విషపూరితమైన నెగిటివ్ ప్రచారం చేయడానికో లేకపోతే ఈ ఏదైతే దేశంలో ఇవాళ మార్పుల కోసం నిరంతరంగా పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం, మీకు చూడండి, ఒక దేశం ఒక ట్యాక్స్, 1 ర్యాంక్ 1 పెన్షన్, అన్ని విధాలా కూడా దేశంలో ట్రూ కోఆపరేటివ్ ఫెడరలిజం కోసం మోడీ గారు పనిచేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రజల మనోభావాలు ఆకాంక్షలు ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయినప్పుడు దెబ్బతిన్నాయో దాన్ని ఏ విధంగా కాంపన్సేట్ చేయాలన్న ఉద్దేశంతో జైట్లీ గారు కానివ్వండి, ఇతర పెద్దలు కానివ్వండి, ఆనాడు ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ లీవ్ ఆఫ్ దట్ ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం, ఆ చట్టం ఏ విధంగా తయారైందో దుగ్గరాజపట్నం గురించి మాట్లాడారు పెద్దలు, లేకపోతే ఇంకా రకరకాల విషయాల గురించి మాట్లాడారు. ఆ చట్టం చదివిన వాళ్ళకి ఏ విధంగా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎన్డీఏ ఏదైతే భాగస్వాములు ఉన్నారో ఇవాళ ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఏ మేరకు ఏ విధంగా అధిగమించాలన్న ఉద్దేశంతోనే, ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితిలో మేము లేవు. ఆనాడు కాంగ్రెస్ అంత చేసి నిన్న పార్లమెంట్లో మొసలు కన్నీరు కార్చినట్టుగా కారుస్తూ ఉంటే ప్రజలు పూర్తిగా నమ్ముతారని కానీ, లేకపోతే వాళ్ళ ఆకాంక్షలు ఏదైతే మనసులో ఆ రోజుల్లో మాట వాస్తవం కాదంట్లా, కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులుగా కానివ్వండి, ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రజలకి నిజాలు తెలియజేయాల్సిన అవసరం. ఎందుకు చెప్తున్నారంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర నుంచి డాక్టర్ గారు ఒక్క విషయం అండి. సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మీ మీద కూడా అంతే గౌరవం సార్ నాకు. ఒక్క నిమిషం మీరు ఆగాలి, మీరు ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు. ఏదైతే ఇవాళ స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ గురించి మీరు ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. చట్టబద్ధత గురించి ఇందాక మీరు ప్రశ్నించారు. సరే, చట్టబద్ధత అంటే దాని ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా? నాబార్డ్ ద్వారా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఏదైతే ఫైనాన్స్ చేసి ఎంటైర్ వడ్డీ, అసలు వడ్డీ కూడా కేంద్రమే తీరుస్తానన్న మాట వాస్తవా కాదా? ఆల్రెడీ డబ్బులు దాంట్లోంచి వస్తున్నాయా రావట్లేదా? నిన్న మీరు చెప్పిన మాట ఏదైతే ఈ సోకాల్డ్ మీరన్న ఉమాభారతి గారి రిప్లైలో చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఇస్తామని ఇచ్చారు. ఏదైతే 2014 ఏప్రిల్ 1 నాటుకున్న ప్రాజెక్టుకి గల అంచనా వ్యయం ఇస్తాము అని, దానికి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన 40,000 కోట్ల లెక్కకు పొంతం లేదు సత్యనారాయణ గారు. ఆ విషయం మీకు కూడా తెలియదు కాదు సార్. దాంట్లో R&R ప్యాకేజ్ సార్ మీరు అర్థం చేసుకోవాల్సింది, R&R ప్యాకేజ్ 2013 తర్వాత మారిన దానికి కూడా అనుగుణంగానే కేంద్రం కాంపన్సేట్ చేస్తుంది. మీరు ఇక్కడ పక్కదారి పట్టించొద్దు. అక్కడ సమాధానం ఏంటంటే ఇది రాజకీయ పరంగా వేసిన క్వశ్చన్. అది దాని టెక్నికాలిటీస్ తీసుకుని ప్రజలకి సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి సగం ఇవ్వద్దు. R&R ప్యాకేజ్ ఎవరిస్తున్నారండి ఇవాళ? మొత్తం 2013 ఆ రోజు అప్పటి వరకు అయినది కాకుండా 2013 ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చిందో ఆ యాక్ట్ ప్రకారం కూడా పెరిగే అవకాశం ఉంది, దాన్ని ఇస్తున్నారు. రెండవది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో ఇప్పటి వరకు ఏం వచ్చినాయి అంటున్నారు. ఇవాళ వరకు కూడా చూస్తే మీకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కానీ ఏదైతే విశాఖపట్నం చెన్నై కారిడార్కి ఆల్రెడీ
ఏదైతే లోన్ శాంక్షన్ అయిందో కేంద్రం తీసుకుంది. అలాగే ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా, చాలా ప్రాజెక్ట్స్ కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా కేంద్రమే రెస్పాన్స్. అదే చట్టబద్ధత. మీకు ఇవాళ మీ క్యాబినెట్ లో లేదు దీన్ని మార్చేసుకుంటాను అనలేదు కదా, వెనకెళ్ళలేదు కదా. 45,000 crores of rupees value గల ఎక్స్టర్నల్ ఎయిర్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ అప్లై చేసింది. కాగితాలు మీ దగ్గర వస్తాయి చెప్పండి. మళ్ళీ మీరు మాట్లాడతారు కానీ గౌతమ్ గారు. సార్, రిషి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు, విజయ్ కుమార్ గారు, ఆకుల సత్యనారాయణ గారు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే సార్. మనం నిరక్షరాస్యులతో మాట్లాడలే చర్చల్లో. వీళ్ళందరినీ చట్టం తెలుసు, చట్టంలో ఉన్న అంశాలు తెలుసు, చట్టబద్ధత అంటే ఏంటో తెలుసు, ప్రత్యేక హోదాని ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఎందుకు పెట్టిందో తెలుసు, ఎన్నికల ప్రచార సభల్లో ఎందుకు 10 ఏళ్ళు ఇస్తామని మేమే సాధించామని ప్రచారాలు చేసి సన్మానాలు చేసుకున్నారో తెలుసు. ఇదే తెలుగుదేశం పార్టీ 2 సార్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే తీర్మానం ప్రవేశపెట్టింది ఎందుకో తెలుసు. రాజ్యసభలో గత కేవీపీ గారు బిల్లు పెట్టి 14 పార్టీలు బలపరిచినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఎందుకు లోపల బలపరచాల్సి వచ్చిందో అందరూ చూశారు. ఈవేళ ఎందుకు బయటకు తప్పుకుందో అందరూ చూస్తున్నారు. కనుక నేను చెప్పినా, ఆకుల సత్యనారాయణ గారు చెప్పినా, శ్రీనివాస్ గారు చెప్పినా, ప్రజలకు మధ్య ఒక విశ్వసనీయత ఉండాలి. ఆ విశ్వసనీయత ఏమిటి? వెంకయ్య నాయుడు గారు నిన్న గాంధీనగర్లో గుజరాత్కి వెళ్ళి ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీతలా ఉండాలి అని ఒక మాట చెప్పొచ్చారు. ఎస్, వెల్కమ్, మనం సంతోషిద్దాం దాన్ని. మరి భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తామని రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కదా. అప్పటి ప్రధానమంత్రి మీ నరేంద్ర మోడీ గారి చేత 5 ఏళ్లు కాదు, 5 ఏళ్లు ఇవ్వబడింది ఆల్రెడీ, 10 ఏళ్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కదా. ఈవేళ 17తో ప్రత్యేక హోదాలు ముగుస్తున్నాయన్నారు. 14 నుంచి 3 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నారు కదా. అప్పటి నుంచి అమలు చేస్తుంటే ఈ 3 ఏళ్లు హోదా అమలై ఉండేది కదా. మంత్రి ఒక మాట అడిగారు. ఫిబ్రవరి 20, 2014 నుంచి మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకునే మధ్య సమయం 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎన్డీసీ నేను చెప్తాను సార్. నేను తరువులే ఆ సబ్జెక్ట్ లో ఉన్నా. 20వ తారీఖున ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీ చట్టబద్ధత ఉంటుందని అంతర్జాతీయ న్యాయ నిపుణులు మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ రావు గారు లాంటి వాళ్ళు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో పార్లమెంట్ లో రాజ్యసభలో ఇచ్చిన హామీ చట్టంతో సమానం అని చెప్పారు. తర్వాత మార్చి 1 కేబినెట్, యూపీఏ కేబినెట్ అయ్యి ఈ 5 ఏళ్లు ప్రత్యేక హోదాను ఇంప్లిమెంట్ చేయండి అని ప్లానింగ్ కమిషన్ ఆదేశించారు. ఆ తర్వాత పోలవరం 7 మండలాలకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ పంపించారు. ఎన్నికల కోడ్ రావటం వల్ల అది నిలిచిపోతే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆగండి విజయ్ కుమార్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చదువుకున్న నేను చెప్తున్నా పెద్ద మంది నాకు ఒక్క నిమిషం ఏమండి. తర్వాత సోనియా గాంధీ గారు మొదటి జూన్ 2వ తేదీన ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ రాశారంటే ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని హోదా ఇచ్చాము, చట్టంలో అంశాలు ఇచ్చాము. మేము లేఖ రాస్తే 9 రాష్ట్రాల విజయ్ కుమార్ గారు 9 రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎన్డీసీని పెట్టి ప్రత్యేక హోదాని ఇంప్లిమెంట్ చేయండి అని. కనుక ఈవేళ నేను ఒకటే చెప్పేది, రాజకీయాలు ఉంటే వేరే మాట్లాడుకుందాం. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఆమోదించారు కదా తీర్మానాన్ని. భారతీయ జనతా పార్టీ బలపరిచింది కదా. 2 సార్లు ముఖ్యమంత్రి గారు చేస్తే వేరే ఆకుల సత్యనారాయణ గారు బలపరిచారో లేదో అడగమనండి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే ఇన్ని మాటలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు. నేను చెప్తున్నా అధికారంలో ఉండొచ్చు, విజయ్ కుమార్ గారు, ఆకుల సత్యనారాయణ గారు మీరు అధికారంలో ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో లేకపోవచ్చు. కానీ అబద్ధాలతో, మోసాలతో, ద్రోహాలతో ఎల్లకాలం ప్రజలు మభ్య పెట్టలేరు. కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడినప్పుడు చర్చని విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడినప్పుడు మేము కాముకున్నాం. మాట్లాడినప్పుడు కూడా వినండి, తర్వాత చెప్పండి సమాధానం. నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఆకుల సత్యనారాయణ గారు 2 సార్లు అసెంబ్లీలో ఎందుకు తీర్మానాన్ని బలపరిచారు చెప్పండి.
సార్ ఇది ముఖ్యంగా ఏదైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ అనేది చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న మాట వాస్తవం. ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడింది వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారే. ఈ కాంగ్రెస్ వారంతా ఎక్కడికి పోయారు? తెలుగుదేశంలో తెలుగు రాష్ట్రంలో పార్లమెంట్ ఎవరైనా ఈ రాష్ట్రం గురించి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు పార్లమెంట్ లో తన గలం ఇప్పించలా. ఏదైతే ఇవాళ వెంకయ్యనాయుడు గారు ఆ రోజు ఈ రాష్ట్రానికి విడిపోతే ఇబ్బందులు ఉంటాయన్నది హైలైట్ చేయడం మూలానే ఏదైతే ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నదానికి కాంపెన్సేషన్ గానే 5 years మోర్ దాన్ వాట్ దే కెన్ గెట్ ఇన్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను కూడా ఏదైతే ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు అన్నారో దానికి ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలన్నది బాధ్యతగా తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అండి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు మాట్లాడకపోతే ఎవరు కూడా ఏం మాట్లాడరు, బిల్లు పాస్ అయిపోయేది. ఏముందో అలాగే పాస్ అయిపోయేది. ఈ మాట కూడా అది లేదు. ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు చాలా పెద్దవాళ్ళు. మీరు రాజ్యసభలో ప్రైమ్ మినిస్టర్ గారు 5 ఏళ్లు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అనౌన్స్ చేసిన తర్వాతే 10 ఏళ్ళు కావాలని రాజకీయం కోసం మాట్లాడారు కదా. అప్పుడంటే మాట్లాడారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కదా. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం ఏదో కావాలా ఎన్ని చెప్పండి కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు జైట్లీ గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ మాట్లాడడం జరిగింది. అది కూడా మాట్లాడకపోతే మామూలుగా బిల్లు పాస్ అయిపోయి ఉంటే ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు ఉన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆ రోజు హైదరాబాద్ ఆదాయం కోల్పోతే మాకు హైదరాబాద్ ని యూటీ చేయండి అని అడిగారు. లేదని అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది దాన్ని. అప్పుడే ఆదాయం కోసం ప్రత్యేక హోదా ఇచ్చారు. మేమైతే ఆ రోజు చేతిలో అధికారం పెట్టుకుని కూడా కాంగ్రెస్ చట్టంలో పెట్టకుండా ఈ సొల్లు మాట్లాడద్దండి, అబద్ధాల మాటలు ఏంటండి? ఎన్నిసార్లు చెప్తారండి? నీతి ఆయోగ్ అన్నారు, ఎన్డీసీ అన్నారు, ఇలాంటి అబద్ధాలు చదువుకోలేని కూర్చోలే ఇక్కడ. ఆపేసేయండి మీరు అలాంటి మాటలు, ఆపేసేయండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు రాజకీయం వదిలేండి విజయ్ కుమార్ గారు. ఇవాళ వాళ్ళకి బాధ్యత పెరిగినట్టు లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి మళ్ళీ తిరిగి వస్తున్నారు సార్ వాళ్ళు. డ్రామాలు చేస్తున్నాం. మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? మీ ఎన్నికల కమిషన్ మీ ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఏది డ్రామా అండి? ఉన్న చట్టాల్లో ఏ విధంగా దానికి అనుగుణంగా వైసీపీ ఎంపీ నెంబర్స్ తో సహా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు తక్కువ వచ్చాయి నిధులు అనేది చెప్పారు. మీరు చూసి ఉంటారు కదా. ఆయనకి విజయసాయి ప్లానింగ్ కమిషన్ అదే ఇప్పుడు నీతి ఆయోగ్ 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి, వెస్ట్ బెంగాల్ కి, ఒరిస్సా కంటే ఎక్కువగా కేవలం 3 రాష్ట్రాలకి, నార్త్ ఈస్ట్ తో పాటు మనకు ప్రతి సంవత్సరం 15,000 కోట్లు వస్తుందా లేదా? సాయి గారు చెప్పాలి. సాయి రెడ్డి గారు ఆయన చాడకుండా కదా, ఆయన ఎకానమిస్ట్ కాదు, ఆయన కంపెనీలు మోసం చేయగలడు. ఆయన ఎకానమీ చేయలేడు, ఆర్థికతం చేయలేడు. ఆయన కేవలం చాడకుంటాడు. విజయ్ కుమార్ గారికి ఇష్యూ డైవర్ట్ చేయడానికి కాదు. మీరు మీ ముఖ్యమంత్రి గారు 15,000 డిమాండ్ చేశారా లేదా? నీతి ఆయోగ్ నుంచి ప్రతి సంవత్సరం మనకు 15,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వస్తుందా లేదా? ఇంకొక 3 సంవత్సరాలు ఇవంతా వచ్చే డబ్బులే కదా. మనం ఏం మాట్లాడుతున్నాం అసలు? మనం మొదట్లో అప్పీల్ చేసింది వ్యక్తిగత విమర్శలు. నేను చాలా మేము ఒప్పుకున్నాము, ఈ ప్యాకేజ్ కి మేము ఒప్పుకున్నాము. మేము ఒప్పుకున్న తర్వాత మళ్ళా ధర్నా అన్నారు సత్యనారాయణ గారు. అంటే పక్కదారి ఇప్పుడు ఎవరు పట్టిస్తున్నారు? 2014 ఏప్రిల్ 1 నాటికి ఎస్టిమేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అంతా, కేంద్రం యాక్సెప్ట్ చేసింది అంతా. ఇవాళ కొత్తగా ఇంకా లెక్కలు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంకా తేల్చని లెక్క అంతా. R&R మనం కేంద్రం ఇస్తుందా? దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలిగా మనం. ఒకటండి, ఉమాభారతి గారు ప్రస్తుతం ఆవిడ క్లారిటీతో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నేతలు వెళ్ళి దాన్ని దెబ్బలాడి మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ వాళ్ళ ప్రకారం ఇంకొక 5,000 కోట్ల నుంచి రాదు అనేది వాళ్ళు ఇచ్చారు.
సరే వీళ్ళు ఫైట్ చేసి పక్కదారి పట్టించొద్దు అంటున్నారు అది కాదు ఇప్పుడు ఉమాభారతి గారు పక్కదారి పట్టించారు నాకు రాజకీయాలు పార్టీలు ఓట్లు లేవు కదా. ఎనండి ఒక నిమిషం. ఉమాభారతి గారు క్లారిటీతో ఇచ్చారు. మేమేం కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా దాని మీద పూర్తిగా ఏదైతే 31,000 కోట్లు బ్యాలెన్స్ ఏది నిధులు రావాలో దాని మీద సాధించాలని కోరుతున్నాం. రెండో పాయింట్, ఇందాక 14th ఫైనాన్స్ కమిషన్ చాలా గట్టిగా చెప్పారు. పెద్దలిద్దరు చెప్పారు 14th కమిషన్ డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇక్కడ పట్టలేక పుల్లారెడ్డి స్వీట్స్ కూడా పంచిపెట్టుకుని క్రాకర్స్ కూడా కాల్చుకుంటారని చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆమోదించిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసింది. అప్పుడు సోయలేదా? అసెంబ్లీలో వాళ్ళందరూ గొప్ప విద్యులు ఉన్నారు, వాళ్ళందరూ పనిమాలిన వాళ్ళు అనుకున్నారండి. ఇది ప్రత్యేక హోదా అడిగే వాళ్ళందరూ దుర్మార్గులు అంటే మేము రాజమండ్రిలో పెట్టిన ప్రత్యేక హోదా పాదయాత్రలో బీజేపీ వాళ్ళు పాల్గొన్నారండి. బీజేపీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి పాల్గొన్నారు. అప్పుడు తెలీదా? నేను ఒక్క విషయం చెప్తాను, నేను పాలిటిక్స్ అనవసరం కాబట్టి రాజకీయాలు పెద్ద ఒక్కసారి ఏనండి. ఏపీ రెవెన్యూ లోటు 14 ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 5 సంవత్సరాల తర్వాత 2019 నాటికి 1,92,798 కోట్లు క్యూములేటివ్ ఉంటుంది. నికర లోటు 5 సంవత్సరాల తర్వాత 22 ఈ సాయం చేసిన తర్వాత కూడా 22,112 కోట్లు ఉంటే తెలంగాణ 5 సంవత్సరాలకే మిగులు మొత్తం 1,18,678 కోట్లు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది. పక్కన ముఖ్యమంత్రి చెప్తున్నారు మాట్లాడుతా ఉన్నారు. సత్యనారాయణ గారు సార్ సార్ ఇప్పుడు ఇందా శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్న ఫిగర్స్, ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ ని దాన్ని మిక్సప్ చేసి మాట్లాడుతున్నారు. దయచేసి కరెక్ట్ చేసుకోవాల్సిందిగా కోట్లు మన రెవెన్యూలో ఎంత ఇచ్చారండి? ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, మీ ఫిగర్స్ అన్ని చెప్తాను నేను. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, మీరు మధ్యలో రావద్దు. ఒక్క నిమిషం. ఇవాళ పోలవరం సార్ రెవెన్యూ డెఫిసిట్ ది 14-15 ది ఇవాళకి దగ్గర 7,000 కోట్లు ఇవ్వడం జరిగింది. 3,982 కోట్ల రూపాయలు కానివ్వండి. ఆ రోజు 3,900 కోట్ల రూపాయలు ఎస్టిమేటెడ్ 3,000 అరుణ్ జైట్లీ గారు చెప్పిన ఓకే ఒక్క నిమిషం అండి. రెవెన్యూ డెఫిసిట్ ది లెక్క తేలలేదు, దానివల్లే దాని ఆగింది. 19 ఇవన్నీ కూడా 22,000 కోట్లు 14th ఫైనాన్స్ కమిషన్ లో మన రాష్ట్రానికి వచ్చినాయా రాలేదా? ఒకటి. రెండోది ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఒకటి చట్టంలో లేనివి అని పక్కకి వెళ్ళిపోతే ఓకే, కానీ చట్టంలో పెట్టిన వాడి సంగతి ఏంటి? రెండోది ప్రామిస్ చేసిన రైల్వే జోన్ సంగతి ఏంటి? నిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కోర్టులు నోటీస్ ఇవ్వడం అనే ఇష్యూ మీ దృష్టికి వచ్చే ఉంటుంది కదా. కొనసాల రామకృష్ణ గారు మాజీ మంత్రి. రైల్వే జోన్ తప్పకుండా వస్తుందండి, ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ డెఫినెట్ గా ఈ రాష్ట్రం యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో అది తప్పకుండా వస్తుంది. రెండోది పోలవరం ఒక్కటి సార్ నేను మాట్లాడదలుచుకున్నాను. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అవును, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం అయింది. ఆ రోజు ఏదైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో పేపర్లో వచ్చినాయో అవి నికరం కాదు. ఆ ఫిగర్స్ పట్టుకుని ఇవాళ మీరు మాట్లాడాల్సిన కరెక్ట్ కాదు. ఏదైతే వాళ్ళ జాతీయ ప్రాజెక్ట్ కింద తీసుకుందో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 100% పూర్తి చేసి చూపిస్తుంది. అది ఎప్పుడు అవుతుందా? 19కి అవుతుందా? 18కి అవుతుందా? 21కి అవుతుందా అనేది కాదు. మా ఆకాంక్ష ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. దానికి ప్రతి రూపాయి కూడా కేంద్రమే భరిస్తుంది. సో సత్యనారాయణ గారు ఒక్క విషయం చెప్పండి. ఏదైతే ప్రత్యేక హోదా గురించి అడుగుతున్న వైసీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇతర పక్షాలు కానివ్వండి, శ్రీనివాస్ గారు లాంటి ఉద్యమ నాయకులకు కానీ ఏం చెప్తారు ఫైనల్ గా? నేను చెప్తున్నాను సార్, ఇవాళ మారుతున్న చట్టాల ప్రకారం రాష్ట్రాలకి
కోఆపరేటివ్ ఫెడరలిజం మీద ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే మోడీ గారు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే. ఆయన ఏదో ముఖ్యమంత్రుల్ని ఢిల్లీ చుట్టూ తిప్పుకోవాలనుకునే వ్యక్తి కాదు. ప్రతి రాష్ట్రం పెరగాలి. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ఇవాళ ఉందో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో 5 ఏళ్లు అన్లిమిటెడ్ గా ఇచ్చారండి. దానికి ఏం రెస్ట్రిక్షన్ ఇవ్వాల. FRBM రెస్ట్రిక్షన్ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. ఎందుకంటే ఇవాళ ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలని బేసిక్ గా ఏంటంటే ఇవాళ ప్రత్యేక హోదా అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. విజయ్ కుమార్ గారు, సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాడు ప్రత్యేక హోదా అనే అంశం ముగిసిపోయిందని అనుకుందాం కాసేపు, మీ అభిప్రాయం ప్రకారం. కానీ మిగతా విభజన హామీలకు సంబంధించి కానివ్వండి, రెవెన్యూ లోడ్ సంబంధించి కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, పోలవరానికి నిధుల విషయంలో ప్రభుత్వానికి 100% క్లారిటీ ఉందా? సార్, పోలవరంకి సంబంధించిన వరకు మాకు పూర్తి క్లారిటీ. పోలవరం ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ దట్ హ్యాస్ టు బి డెల్ట్ అండ్ కన్స్ట్రక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. మాకు ఆ విషయంలో ఏ రకమైన సార్ పోలవరం కన్స్ట్రక్షన్ కోసం నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వం చేత కన్స్ట్రక్ట్ చేయించండి. నీతి ఆయోగ్ లెటర్ వచ్చింది. మీరు ఇట్లంటే కదా రాసింది లెటర్, కామెంట్ చూపిస్తాను. సో దాదాపు 18 సెంట్రల్ ప్రాజెక్టులు ఏమీ లేకుండా ఒక్క మధ్యప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ మాత్రం 18 కోట్లు ఖర్చు పెట్టింది. దాదాపు అన్ని అట్లే ఉన్నాయి. మన రాష్ట్రానికి మన అవసరం కాబట్టి పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వాలి. మేము 5 పైసలకు దాంట్లో పెట్టే అవకాశం లేదు. మా దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఇది కేవలం అదే ఆర్ఎన్ ప్రాజెక్టుకి ఇస్తారో ఇంకో దానికి ఇస్తారో తగ్గిస్తారో లేదు. నిన్న ఉమాభారతి చెప్పింది ఫైనల్ నాకు తెలియదు. ఆవిడ ఏం చెప్పారో అట్లా ఉమాభారతి చెప్పింది ఫైనల్ అనుకుంటే ఇంద్రకాంత్ గారు చాలా చెప్పారు. మీకు ఏమి ఇవ్వని చాలాసార్లు చెప్పారు. సో ఇట్ ఈస్ మోడీ హూ హెస్ టు టేక్ ఎ డెసిషన్. ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పుండొచ్చు. కానీ మాకు చెప్పింది, మాకు స్పెషల్ అసిస్టెంట్ ఆర్ ప్యాకేజ్ చిన్న క్లారిఫికేషన్ తీసుకోండి. సత్యనారాయణ గారు, విజయ్ కుమార్ గారు చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ కావాలంటే వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు చెప్పి ఉంటారా ఫైనల్ అథారిటీ ఉమాభారతి గారా, అవునా కాదా అనేది అదొకటి చెప్పండి సార్. ఇది ఏదైతే జాతీయ హోదా కింద ప్రకటించిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఒకసారి రివ్యూ చేసి దాన్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో కలిసి ఈ ప్రాజెక్టుకి ఎస్టిమేషన్స్ ఏవి మార్చడం జరగల. అందుకనే ఆ సమాధానం పార్లమెంట్లో అలా వచ్చింది. ఇవాళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దీనికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు అవుతుందని స్వయంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మళ్ళీ కన్ఫ్యూషన్ కూడా ఉంది. ఎందుకంటే ఇవన్నీ మిక్సప్ చేసి మాట్లాడుతున్నాం, ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదని చెప్తా ఉన్నా. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది పూర్తి స్థాయిలో కేంద్రమే భరించి ఎస్టిమేషన్ ఒకవేళ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ మళ్ళీ జరిగి ఎంతైతే అంతవరకు ఇస్తారు. నిన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కారణం ఏంటంటే ఇవాళ వరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే కేంద్ర జలవనరుల శాఖ దగ్గర ఉన్నది ఆ ఫిగర్ ఒకటే. ఇవాళ ఆల్రెడీ వర్క్ కంటిన్యూ అవుతోంది. దీంట్లో బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ రియంబర్స్మెంట్ మోడల్. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఇప్పుడు నాబార్డ్ నుంచి రీఫైనాన్స్ చేసుకుంటూ వస్తా ఉంది. ఆ ఫైనాన్స్ అంతా కూడా ఎందుకంటే అదే కేంద్రం నుంచి ఇరిగేషన్ శాఖ నుంచి ఇప్పుడు ఒకటి ప్రత్యేక హోదా విషయం మాకు తెలిసి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వాళ్ళు దాన్ని సమాధి చేయాలనుకున్నా కూడా జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్కి అమలు చేయడానికి ఒక విధాన నిర్ణయం తీసుకుంది. ఈవేళ రాజ్యసభలో బలపరిచే 14 రాజకీయ పార్టీలు కూడా ఆ విధానాన్ని బలపరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ కానీ లేదా జనసేన లాంటి పార్టీలు కానీ ఇలాంటి మేధావులు గానీ సిపిఐ వామపక్షాలు గానీ ప్రత్యేక హోదాని ఇమ్మనే డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ లేదా మీరు అంటున్న జనసేన దీని ఒక రాజకీయ అస్త్రంగా ఆంధ్రప్రదేశ్ అవసరం సార్ రాజకీయాలు వేరే ఎన్నికలప్పుడు మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి పార్లమెంట్ లో చట్టబద్ధంగా ఇచ్చిన హామీని అమలు చేసుకోలేని దుర్భిక్ష పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది కదా మన పోరాడుతుంది. ఒకటే ప్రత్యేక హోదాని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలు హోదాని ఇవ్వమని చెప్పినా కూడా హోదాన్ని సజీవంగా ఉండే అంశము హోదా అమలయ్యే అంశము కాంగ్రెస్ పార్టీ పూర్తి భరోసాతో ఉంది. ఒకటి దానికి రాష్ట్రం నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు గానీ ఇతర రాజకీయ పక్షాలు గానీ పౌర సమాజం గానీ ప్రజలు గానీ దానికి మద్దతుగా ఉంటారనేది మా విశ్వాసం. రెండవది
పోలవరానికి సంబంధించి మీరు అరుణ్ జైట్లీ గారు యాక్చువల్గా పోలవరానికి 5,500 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ హయాంలో, అనుమతులు ఎక్కువ తెచ్చింది కాంగ్రెస్ హయాంలో. దీనికి ఒక బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ కేవీపీ గారు ఒక బహిరంగ సవాల్ విసిరారు. ఈ అన్ని ఆధారాలని నిరూపిస్తాను, మీరు రండి ఎక్కడికైనా అని. ఒక మంత్రిని పంపించండి, మీరు రాకపోయినా పర్లేదు, మా స్థాయిలతో సంబంధం లేదు, ఓపెన్ గా చర్చిద్దామని. ఎవరినే పంపించలా. ఈవేళ పోలవరం జాతీయ హోదా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో. ఆ రోజు ఇచ్చినట్టు చట్టబద్ధం చేసింది. ఈవేళ దాన్ని నాకు ఇవ్వండి అని కోరితే నీతి ఆయోగ్ దాన్ని సూచించిందని స్వయంగా అరుణ్ జైట్లీ గారు చేసిన స్పెషల్ అసిస్టెంట్స్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక సాయం నోట్లో ఏమని రాశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన మీదట పోలవరాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇస్తామని చెప్పారు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణాన్ని ఎందుకు చాలాసార్లు చెప్పారు మిగతా జాతీయ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది. రెండవది ఇంకా పోలవరంలో జరిగిన ఇంకొక అన్యాయం ఏంటంటే గతంలో ఖర్చు పెట్టిన 5,500 కోట్లని ఇవ్వలేమని చెప్పారు ఒకటి. రెండవది 2014 ఏప్రిల్ 1 నాటికి ఎస్టిమేషన్ ఎంత ఉందో మేము అంత ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు మాకు తెలిసి 8,000 కోట్లు మాత్రమే వస్తాయి. 3,000 కోట్లు ఇచ్చారు, 3,000 కోట్లు ఇచ్చారు, ఇంకా 5,000 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తుందని ఉమాభారతి గారు కేంద్ర మంత్రి రాష్ట్ర కేబినెట్ లాగా ఉంటారు. రిషి గారు 2013లో చివరి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వెళ్ళాయి. దాని ప్రకారం నేను సమాధానం చెప్పారు. పోలవరం మీద మీరు నమ్మరు, పోలవరం మీద ఇదే పోలవరం మీద అరుణ్ జైట్లీ గారికి ప్రకటనకు ముందు రాత్రికి రాత్రి 33,000 కోట్లు 43,000 కోట్లు ఎస్టిమేషన్ పెంచి దాని ప్రకటనలో చేయించాం, 100% ఇస్తుందని కదా ముఖ్యమంత్రి గారు చెప్పింది. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మారిన పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ ఎస్టిమేషన్ రివైజ్ చేయడం జరుగుతుంది. మారుతూ ఉంటాయి. కేంద్రం ఏం ప్రకటన చేసి ఉండాల్సిందంటే అప్పుడు దానికి ఎంత ఖర్చు అయినా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి పవర్ ప్రాజెక్ట్ తీసేయండి, ఇరిగేషన్ కి ఎంత ఖర్చు అయినా కేంద్రం అరుణ్ జైట్లీ గారు అదే చెప్పారు. రాజమండ్రి నుంచి ఆయన హైదరాబాద్ నుంచి ఇదే మాట చెప్తున్నారు. కంప్లీట్ చేయకూడదు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూ అవ్వచ్చు కానీ ప్రజలు చూడండి. ఇప్పుడు వారు ఏం చెప్పారంటే 16,000 కోట్లు ఇవాళ పరిస్థితులు బట్టి ఉంది. ఎంత మిగతా R&R ప్యాకేజ్తో సహా ఇరిగేషన్ కంపోనెంట్ ఎంత అయితే ఉంటే ఒక్క పవర్ మీద కూడా మేము యాక్సెప్ట్ చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. దీంట్లో మళ్ళీ PPP అని బయట వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ చేస్తే చాలా ప్రమాదకరం. అందువలన మేము కోరుకుందంటే వారు చెప్పింది అంటే అభినందిస్తున్నాం. ఇది కానీ అది అక్షర రూపంలో ఉండాలి, దానికి చట్టబద్ధంగా కావాలి, పార్లమెంట్లో ఆమోదించి ఖచ్చితంగా పూర్తి ఆఖరి పైసా వరకు మేము నిధులు ఇస్తున్నాం 2019 వరకు చెప్పాలని కోరుకుంటున్నాం. డోంట్ నాట్ మేక్ ఎనీ పాలిటిక్స్. కానీ మిగతా విషయం మీరు ఇందాక అడిగారు, అసలు ఈ సబ్జెక్ట్ రెండోసారి మీరు అడిగింది విభజన హామీలు అంటే రాయలసీమ ఉత్తరాంధ్రకి 24,350 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగిందండి. మన రాజధానికి నిర్మాణం కోసం 41,253 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా గ్రాంట్గా మంజూరు చేయమని ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంఘానికి అధికారిక నివేదన జరిగింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాసింది. వాళ్ళ జిల్లాకి 50 కోట్ల చొప్పున ముష్టేస్తే వాళ్ళు అది మనకు సెపరేట్ గా వేయట్లేదండి. తెలంగాణలో అన్ని జిల్లాలకి, తెలంగాణలోనే ఒక్క హైదరాబాద్ అన్ని జిల్లాలకి ఇవాళ నేను తప్పు ఏంటండి, నేను చెప్పింది కరెక్ట్ అండి. రండి మీరు తెలంగాణలో అన్ని జిల్లాలకు ఇస్తున్నారు, మాకు ప్రకాశం జిల్లా కూడా దిక్కుముక్కుల 50 కోట్లు ఉత్తరాంధ్ర రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లేవా? ఈ ఆంధ్రప్రదేశ్ లో సగం జనాభా అక్కడ నివసిస్తున్నారు కదండి. ఇది మనం మాట్లాడే బాధ్యత లేదా? పోలవరం నాకు చాలా ఇంపార్టెంట్, అది జీవనాడి. మన ఆశ్వాసన రాజధాని నిర్మాణానికి అప్పులు ఇప్పిస్తున్నారు మీరు అన్నారు. అప్పులు కాదండి, ఆత్మ గౌరవంతో తెలుగు మీరు మాట్లాడలేదు. మీరు కౌంటర్ చేయండి కావాలంటే. యూర్ హావింగ్ ఎవరీ రైట్ టు ప్రొటెక్ట్ ఇట్. మనోభావాలు ఇవన్నీ బాగుంటాయి. మనోభావాలు కాదు, జీవితం పెడితే బాగుంటుందండి. దాంట్లో ప్రజల్లో జీవితం పెడితే ముఖ్యమంత్రి గారు చెప్పారు రెక్కలు ఇచ్చేసారు. ముఖ్యమంత్రి గారి కంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రెక్కలు ఇచ్చేసారు. రాష్ట్రానికి ఏం చేయట్లా, కేంద్రం ఏం చేయట్లా, మీరు ఒక్కలే మీరు దీని గురించి పట్టించుకుంటున్నారు, మిగతా ఎవరు పట్టించుకుంటున్నారు. మూడు స్మార్ట్
స్మార్ట్ సిటీలు ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ విషయాలు మాట్లాడుతున్నాం, థ్యాంక్స్ అండి. సత్యనారాయణ గారు. కానీ కాదు కాదు వేరే 12 విషయాలు స్మార్ట్ చెప్పండి. సిటీలు ఆ విషయాలు తమిళనాడుకి ఇచ్చారు. శ్రీనివాసరావు గారు కాదు, మీరు 3 స్మార్ట్ సిటీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కి, ధన్యవాదాలు. ఒక్క నిమిషం. తమిళనాడు ఎవరికో 12 ఇచ్చారు. మనకి ఏం కావాలని మనం తెచ్చుకోవడంలో ఉంది కానీ పక్క రాష్ట్రానికి ఏం వచ్చిందని నేను కాదు మాట్లాడేది. రిషి గారు వేరే విషయం వేరే సందర్భంలో చర్చిద్దాం. ఏమండి? ఇవాళ చర్చిస్తున్న విషయానికి సంబంధించి మీరు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు అయిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఓట్లు అడగాల్సిన పని లేదు కనుక మీరు ఇచ్చిన హామీని 10 ఏళ్ళు అమలు చేస్తామని హోదాని నెరవేర్చాల్సిన అవసరం లేదు కనుక మీరు చాలా స్పష్టంగా ఉన్నారు ఆ విషయంలో. బీహార్కి వెళ్ళారు, అందుకనే లక్షా కాంపన్సేట్ 40,000 కోట్లు చేశాం అన్నారు. సార్. అందుకనే అప్లై కాంపన్సేట్ చేస్తే పైసా చేశాం. ఇవ్వలేదు అక్కడ. ఈ అక్కడ చట్టాల ఎన్నికలు అయిపోయాయి. ప్రకారం కనుక మీరు ఎక్కడికి ఎన్నికల్లోకి వెళ్తే చేయాలో అక్కడ ఆ మాట్లాడి విధంగా వెళ్ళిపోతున్నారు. వస్తున్నాము. చూద్దాం అన్ని భవిష్యత్తులో ఆంధ్ర ప్రజలు చేస్తారు అల్టిమేట్ గా. బాధ్యత ఉంది కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టం కాబట్టి బాధ్యత లేక ఇలా చేస్తారు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా. దాని హామీల్ని కంక్లూడ్ సత్యనారాయణ గారు కంప్లీట్ చేయండి. రిషి గారు ఏదైతే ఇవాళ ప్రత్యేక హోదా వల్ల వచ్చే 30% డిఫరెన్స్, ఇవన్నీ 14 ఫైనాన్స్ కమిషన్లు ఇవన్నీ పక్కన పెట్టండి. ఏ విధంగా అయితే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు క్యాపిటల్ సిటీ అవనివ్వండి, చట్టంలో ఉంది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. మిగతా దానికి ఏదైతే వాళ్ళు 41,000 కోట్లు రుణాలు తెచ్చుకున్నా ఆల్రెడీ వాళ్ళ దగ్గర 1,050 కోట్లు 2,000 కోట్లు 1,800 కోట్లు, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదండి. దానికి కూడా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వస్తా ఉంది. దాంట్లో 90% కేంద్రం భరిస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇండైరెక్ట్. ఇవాళ ఏదైతే చట్టాల మార్పు ఏదైతే రిఫార్మ్స్ జరుగుతున్నాయో అప్పట్లో ఉన్న ప్లానింగ్ కమిషన్ లేదు, ఏవి లేదు, నీతి ఆయోగ్ పెట్టి ఇవాళ డిఫరెంట్ ఫామ్ లో అన్ని వస్తున్నాయి. ఇవాళ జిఎస్టీ తీసుకొచ్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే కదా. లేదు, రాజధానికి సంబంధించి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో రాజధాని కన్స్ట్రక్షన్ కూడా ఉంది. 45,000 crores ఆఫ్ రూపీస్ తో ఆల్రెడీ ప్రాజెక్ట్ పంపించడం జరిగింది. దాంట్లో 25,000 crores కు ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఆయా ఏజెన్సీ నుంచి వచ్చింది. సో మన ప్రత్యేకత ద్వారా ఎంత డబ్బులు వస్తాయో ఎక్స్టర్నల్లీ మీరు ఒకసారి గవర్నమెంట్ లో పోయి బయట కూర్చో మాట్లాడతారు. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ వచ్చింది. సో దాంట్లో 4,000 కోట్ల రూపాయల రాజధాని కన్స్ట్రక్షన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దీంట్లో 90% కేంద్రం పోయిస్తుంది. ఇంక్లూడింగ్ గుంటూరు విజయవాడ ఇంకో 1000 ఇస్తానన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాటి లైవ్ షో. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ అండి.